వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ బ్రహ్మనాయుడు. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సెన్సేషనల్గా మారినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి పోస్టుమార్టం రిపోర్టు కొద్దిసేపటి క్రితం ఐజీ అశోక్ కుమార్ గారు క్లారిటీ ఇచ్చారు. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మద్యం సేవించి డ్రైవ్ చేయడంతో ప్రమాదం జరిగింది. బైక్ పై నుంచి పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. లోతైన గుంత కారణంగా బైక్ మీద పడింది. హత్య కోణంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు అని ఐజీ అశోక్ కుమార్ గారు క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు ఎఫ్ఎస్ఎల్ పోస్టుమార్టం రిపోర్ట్లో బాడీలో లిక్కర్ ఉందని తేలింది. అంటే ఎఫ్ఎస్ఎల్ అంటే ఏ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఈజ్ ఏ డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్ బై ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్స్ ఆఫ్టర్ అనలైజింగ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ఏ క్రైమ్ సెన్స్ ఆర్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్. ఫోరెన్సిక్స్లో పూర్తి స్థాయిలో ఆ యొక్క రిపోర్టుకు సంబంధించి ఆయన బాడీలో లిక్కర్ ఉందని తేలింది అని చెప్పేసి ఐజీ అశోక్ కుమార్ గారు క్లారిటీ ఇచ్చారు. అయితే పూర్తి స్థాయి సీసీ కెమెరాలు అన్నీ కూడా రిలీజ్ చేశారు. ఆయన ఎక్కడైతే బయలుదేరారో కోదాడ నుంచి ఆయన బయలుదేరినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి మధ్యలో కోదాడ, ఏలూరు, అదేవిధంగా విజయవాడ, రాజమండ్రి వరకు ఆయన చనిపోయిన ప్రదేశం వరకు ఉన్న సీసీ కెమెరా రిలీజ్ చేసి ఇది మరణము, ఆయన మద్యం సేవించడం వల్ల ఆయనకి యాక్సిడెంట్ జరిగింది, ఆయన్ని ఎవరు చంపలేదు అని చెప్పేసి ఐజీ అశోక్ కుమార్ గారు క్లారిటీ ఇచ్చారు. దీని మీద మనతోటి మాట్లాడడం కోసం రిటైర్డ్ ఎస్పీ సీనియర్ మాజీ పోలీస్ అధికారి చనంశెట్టి చక్రపాణి గారు ఉన్నారు. చక్రపాణి గారితో మాట్లాడదాం. చక్రపాణి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే. యా చక్రపాణి గారు, మనం గతంలో కూడా మన 99 వేదికగా మనం చర్చించాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది ఆయన మరణానికి సంబంధించి మీరు గతంలో కూడా గట్టిగా చెప్పారు, అది హత్య కాదు, ఖచ్చితంగా మరణమే అని చెప్పేసి. అయితే ఇప్పుడు కనుక చూస్తే ఆయన మరణానికి సంబంధించినటువంటి అంశం కనుక చూస్తే ఇది సాధారణమైనటువంటి మరణము, డ్రంక్ అండ్ డ్రైవ్. పాస్టర్ గారు మద్యం సేవించడం వల్ల ఆయన యాక్సిడెంట్కి గురై చనిపోయారు, ఆయన ఎవరో హత్య చేయలేదు అని చెప్పేసి చాలా క్లియర్గా ఐజీ అశోక్ కుమార్ గారు క్లారిటీ ఇచ్చారు. దాని మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. సో మీరు కూడా ప్రెస్ మీట్ వినుంటారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి ప్రజలు ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలంటారు చక్రపాణి గారు? నమస్కారం బ్రహ్మనాయుడు గారు, టీవీ 99 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఫస్ట్ నుంచి కూడా ప్రతి వారికి కూడా ఇది రోడ్ యాక్సిడెంట్ అని అర్థమవుతుందండి. కావాలని చెప్పి కొంతమంది సోదరులు, అది హర్ష్ కుమార్ గారు కానివ్వండి, జూపిడి ప్రభాకర్ గారు కానివ్వండి, కే పాల్ గారు కానివ్వండి, ఇది కావాలని చెప్పి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇది రాద్ధాంతం చేశారు కానండి. కామన్ మ్యాన్కి తెలుసు. ఎందుకంటే పోలీసు ఇదన్నీ కూడా ఆధారాలతో నిరూపించడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వారు హైదరాబాద్ టు రాజమండ్రి సుమారు ఒక 90 మందిని విచారించారండి. సీసీ ఫుటేజీలు అన్నీ కూడా ఆధారాలతో అండి. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఏమి ఆధారాలు వదిలిపెట్టకుండా, అంటే ఈ రోజులో టెక్నాలజీలు పెరిగింది కాబట్టి పోలీసు వారు వాళ్ళు శాఖ ఉపయోగించి ఆధారం ఉపయోగించారు కాబట్టి ఎవరికాళ్ళు సైలెంట్ అయిపోయారండి. ఇదే ఒక 20-25 ఇయర్స్ లోపలైతే చాలా రాద్ధాంతం చేసి ఉండేవారు ఇదంతా కూడా. అవును, అప్పుడు సీసీ కెమెరా లేవు కాబట్టి దీని మీద పెద్ద రాద్ధాంతం అయ్యింది. పోలీసు చాలా రాద్ధాంతం అయ్యేదండి. ఇది ఒక గుణపాఠం ప్రతి వారికి కూడా. టీవీ ముందు ఇచ్చే వారికి కానివ్వండి, లేదా దొంగలకు కానివ్వండి, లేకపోతే బూతులు తిట్టే నాయకులకు కానివ్వండి, రెచ్చగొట్టే వాళ్ళకి, మతకలాలు లేపే వాళ్ళకి, అబ్యూజివ్గా తిట్టే వాళ్ళకి కూడా పోలీసులు టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ, ఎవరైనా దొరికిపోతారండి దీనికి. ఎవరైనా సరే మీరు చూసారా, ఎవరు ఊహించుండ్రో ఈ లెవెల్లో పోలీసు ఇన్వెస్టిగేషన్ ఉంటుందని, ఇంతమందిని విచారించాలని, ఇన్ని సీసీ ఫుటేజ్లు ఉంటాయని. ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అండి. ఇది వరకే మేము ఎస్ఐగా ఉండగా, సిఏ డిపార్ట్మెంట్ ఉండగా తన్ని ఇంట్లో గడిచి వాస్తవాలు అది
రాబట్టేవాళ్ళం. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ ప్రకారం అర్థమవుతుందండి. ఇప్పటికైనా సోదరులంతా కూడా సైలెంట్ అయిపోయి, అయితే వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంటు వాళ్ళందరికి నోటీసులు ఇచ్చారు, ఇది మీ ఆధారం తెమ్మని. ఎవరు కూడా ఒక్కరు కూడా ఈ పెద్ద పెద్ద నాయకులు కూడా ఆధారాలు పెట్టలేకపోయారండి. ఇప్పటికే చాలా మంది కేసులు పెట్టారు, ఇంకా కొంతమంది కూడా పెడతారండి. అయితే ఇక్కడ చక్రపాణి గారు, ఎవరైతే కేఏ పాల్ గారు రాద్ధాంతం చేశారు ఈ అంశం మీద, అదేవిధంగా మరి మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి హర్ష కుమార్ గారు, మరి ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా దీని మీద అసలు ఇది హత్య, ఇది కుట్ర జరిగింది అని చెప్పేసి రాద్ధాంతం చేశారు. మరి ఇప్పుడు వారి మీద ఏమైనా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే ఐజీ అశోక్ కుమార్ గారు ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకుంటా, వారందరికీ నోటీసులు ఇస్తామని చెప్పారు. తప్పనిసరిగా తీసుకుంటారండి. చట్టం దాని పని చేస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే, ఎవరిని చట్టం వదలదండి. చట్టం అయితే ఏంటంటే కొంచెం సిచ్యువేషన్ నార్మల్సీ వచ్చిన తర్వాత అప్పుడు చట్టం ముందుకు వస్తుంది. ఎందుకంటే ప్రజలకు అర్థం అవుద్ది. ముందు ప్రజలకన్నా అర్థమయ్యేటట్టు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. తొందరపడము, చట్టం తర్వాత కత్తి బయట తీస్తాము, చట్టం వస్తుంది, రూల్ ఆఫ్ లా. ఆ రూల్ ఆఫ్ లా అందరూ సమానమేనండి. ఇందులో వారి పెద్ద అయినా, ఇది చిన్న అయినా, ఎంపీనా, ఎమ్మెల్యేనా, ఏమి చూడదండి. ఎవరికైనా సరే ఒకటే రూల్ ఆఫ్ లా. అందరూ కూడా చట్టాన్ని తలగా ఉంచవలసిందే. వీళ్ళందరి మీద తప్పనిసరిగా కేసులు వేస్తారండి. అంటే ఇప్పుడు కేఏ పాల్ గారికి, మాజీ ఎంపీ హర్ష కుమార్ గారికి ఖచ్చితంగా వారు చట్టపరంగా వారు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందంటారా? ఎందుకంటే ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పిన మాటలకు బట్టి చూస్తే అందరికీ ఖచ్చితంగా నోటీసులు ఇస్తాం, ఎవరిని వదిలిపెట్టడం, ఉద్దేశపూర్వకంగా కుట్రలోకి తెరలేపేటువంటి విధంగా ఇది హత్య అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరికీ నోటీసులు ఇస్తామన్నారు. సో ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి మరి? తప్పనిసరిగా కేసులు రిజిస్టర్ చేస్తారండి. ఇటువంటి వారు కేసులు రిజిస్టర్ చేస్తారు కదా, మిగిలిన వాళ్ళు భయపడేది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏది పెద్ద ఓగకూడదురా, టీవీ ముందు పబ్లిక్ రెచ్చగొట్టకూడదు కదా, మతాలు రెచ్చగొట్టకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి, సమయం పాటించాలి అనేది అర్థం కావాలంటే ఇటువంటి వారి మీద కేసులు తప్పనిసరిగా పెట్టాలండి. ఇప్పటికే పాస్టర్ అజయ్ గారిని ఆయన మీడియా ముందుకు వచ్చి ఎలా పడితే అలా మాట్లాడారు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సో మరి ఇంకా కనుక చూస్తే మరి ఇంకొంతమంది పాస్టర్ల మీద కూడా కేసులు నమోదైనట్టయితే తెలుస్తుంది. ఏమంటారు చక్రపాణి గారు? చట్టం అండి, పాస్టర్ ఇంకొక ఆయన, చట్టం అండి, ఆయన పాస్టర్ గారు ఇంకొక ఆయన చూడండి. చట్టం ముందు అందరూ సమానం. ఆయన పాస్టర్ అయినా ఇంకొక ఆయన తప్పనిసరిగా ఎటువంటి వ్యక్తి అయినా ఎటువంటి పొజిషన్లో ఉన్నా చట్టం ముందు అందరూ సమానం అండి. తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు, నోటీసులు ఇస్తారు, అందులో అనుమానం లేదండి. వీళ్ళందరూ కూడా విచారణ ఎదుర్కొన్నారని తప్పనిసరిగా వీళ్ళందరూ కేసులు పడతాయండి, 100కు 100 రూపాయలు. రైట్.